హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బోనాల సందర్భంగా తెలంగాణ బోనం అంటేనే ఆడపడుచులకు అంతరాని సంతోషం అని కూడా అందరికీ తెలిసిందే. ఈ సంతోషంతో పాటు దీంట్లో వేడుకలు కూడా మనకి అంబరాన్ని అంటే స్థాయిలో కూడా కనిపిస్తాయి. అయితే అసలు ఈ బోనాల సందర్భంగా మహిళలు ఏ విధంగా తయారవ్వాలి, వారికి ఏ విధమైన నియమ నిబంధనలు, ఏ విధంగా ముట్టగట్టలు అనేవి ఎలా ఉన్నాయో అనేవి మహిళల ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి మీరు బోనాలు చేస్తున్నారు? మేము ఇప్పుడు లేదన్న 20 సంవత్సరాల నుంచి అమ్మ. 20 సంవత్సరాల నుంచి. ఓకే. అంటే బోనాలలో మనకి ఆషాఢ మాసంలోనే చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ రకరకాల బోనాలు, మహంకాళి బోనం ఉంటుంది, ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ బోనం ఉంది. అయితే కళ్యాణానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము కళ్యాణానికి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మ. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మంచిగా ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా అయిపోతాయి. కళ్యాణం అయిన వారం రోజులకి మళ్ళీ వడి బియ్యం పోయడానికి వస్తాము. ఇళ్ళ పాపలతో మొత్తం ఇల్లు పని మొత్తం వస్తాము. వచ్చి సుఖంగా సంతోషంగా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గర వస్తే ఆరోగ్యంగా ఉన్నాం, ఐశ్వర్యంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఇక్కడ వస్తే మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గరకు వస్తే మీరు ఎన్ని బోనాలు చేస్తారు? మేము 2 బోనాలు చేస్తాం అమ్మ. 2 బోనాలు చేస్తాము. ఈ దగ్గరలో ఉంటారా, దూరంగా ఉంటారా? ఇక్కడ మియాపూర్ లో ఉంటాం మేము. మియాపూర్ మియాపూర్ కూడా దూరమే కదా? దూరం కానీ మాకు ఏం అనిపించదమ్మా. మేము వస్తాము. నా కోడలు నా కొడుకు వారం వస్తారు. వారం నా కొడుకు కోడలు వస్తారు. ఇక సమయం దొరికినప్పుడు వీలైనప్పుడు మేము అందరం వస్తాము. మా మన్మన్లు మనమరాలు బిడ్డ అల్లుడితోటి అందరం కలిసి వస్తాము. ఇక ఎప్పుడైనా అమ్మవారు దర్శనం చేసుకోవాలంటే వచ్చేస్తాము. ఇప్పుడు బోనాలు చేయాలంటే వస్తాము. అమ్మవారు ఏముందో చేయాలనిపించి వచ్చేస్తాం. అంటే మీరు మొక్కుకున్న మొక్కులను తీర్చిందా మరి? తీరుస్తుంది అమ్మ, తీరుస్తుంది. నా కొడుకు పెళ్లి కూడా ఇక్కడనే చేసినా నేను. మంచిగా ఉంది, మంచిగా అవుతుంది అమ్మ. బోనం ఎక్కించిర్రా మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు ఎక్కిలేదమ్మా. ఇప్పుడు అక్కడక్కడ ఎక్కిస్తాము. ఇప్పుడు దర్శించుకోవడానికి వస్తాం. మంచిగా అయింది. రష్ బాగుంది. లోపల పోలేదమ్మా. లోపల పోలే చాలా ఉంది. కాళ్ళ నొప్పులు ఉన్నాయి. మళ్ళీ వారం బియ్యం పోయడానికి వస్తాం కదా, అప్పుడు వస్తాం. ఇప్పుడు బయటకు వెళ్ళి దర్శనం చేసుకున్నాం. బయటనే కొబ్బరికాయలు కట్టాం, బయటకు వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే అమ్మవారి దగ్గర వచ్చినప్పుడు అబద్ధం చెప్పొద్దమ్మా.